Toon Bells. ఒక అడవిలో ఒక మర్రి చెట్టు కింద మింకీ కొంగ మరియు టోనీ కొంగల జంట ఉండేది. రెండూ ఒకదానినొకటి చాలా ఇష్టపడేవి. ఒకరోజు మింకీ కొంగ 3 గుడ్లు పెట్టింది. ఆ దేవుడి దయవల్ల ఈరోజు నువ్వు మొదటిసారి గుడ్లు పెట్టావు మింకీ. త్వరలోనే మనం తల్లిదండ్రులం కాబోతున్నాం. దీని గురించి ఆలోచిస్తుంటే నాకు సంతోషంగా ఉంది. అక్కడే కాస్త దూరంలో ఒక నక్క తన గుహ నుండి వాటిని చూస్తుంది. అలాగే నాకు కూడా ఈ 3 గుడ్లని తింటే ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అప్పుడు ఎంత బాగుంటుందో కదా. అప్పుడే వాటి దగ్గరకు మోంటూ అనే బాతు వచ్చింది. అరే వా మింకీ, నువ్వు 3 గుడ్లు పెట్టావంటే నేను త్వరలోనే మామయ్యను కాబోతున్నాను. అవును మోంటూ అన్నయ్య, మీరు త్వరలోనే మావయ్య కాబోతున్నారు. ఇంకా ఏంటి విశేషాలు? ఎలా ఉన్నావు మోంటూ బాతు? నేను చాలా బాగున్నాను. చెరువుకి ఇంకో వైపున చాలా గోల్డెన్ ఫిషెస్ ఉన్నాయి. ఈ విషయం చెప్పడానికే వచ్చాను. ఏమన్నావు? గోల్డెన్ ఫిషా? అదైతే మా ఇద్దరి ఫేవరెట్ ఫిష్. పద, మేం కూడా వస్తాము. ఆ రెండూ తమ గుడ్లను అలాగే వదిలేసి బాతుతో కలిసి వెళ్ళిపోయాయి. అప్పుడే నక్కకి నోరూరి ఆ గుడ్ల దగ్గరకు చేరుకుంది. మనం తల్లిదండ్రులం కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను మామని అవ్వబోతున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. వచ్చారు పెద్ద తల్లిదండ్రి మామవ్వడానికి. ఇప్పటికిప్పుడే నేను వీటిని తినేసి వాళ్ళిద్దరి కలని పాడు చేయబోతున్నాను. అలా అని తను ఒక్కొక్కటిగా 2 గుడ్లను తినేసింది. అరే వా, ఎంత రుచికరంగా ఉన్నాయి ఈ గుడ్లు. నోటి రుచిని పెంచుతూ కడుపు నింపుతున్నాయి. ఆ తర్వాత తను 3వ గుడ్డును కూడా తినేసింది. వా, చాలా మజా వచ్చింది. ఈ రోజు వరకు ఎన్నో గుడ్లు తిన్నాను, కానీ ఈ కొంగ గుడ్లు మాత్రం ఎంత రుచికరంగా ఉన్నాయి. కాసేపటి తర్వాత మింకీ మరియు టోనీ కొంగ తిరిగి వచ్చి చూస్తే గూడు ఖాళీగా ఉంది. అయ్యో, ఏంటిది? నా గుడ్లు ఎవరు తీసుకున్నారు? చూస్తుంటే ఏదో దుష్ట జంతువు వాటిని తిన్నట్టుంది. అది చూసి మింకీ చాలా బాధపడింది. టోనీ మొహం కూడా చిన్నబోయింది. కాని దూరంగా ఉన్న నక్క మాత్రం చాలా సంతోషంగా కనిపించింది. రాత్రంతా ఆ రెండింటికి నిద్ర పట్టలేదు. చూస్తూ చూస్తూ తెల్లారింది. పద మింకీ, వెళ్ళి ఏమైనా తిందాము. ఆ తర్వాత నువ్వు మళ్ళీ గుడ్లు పెట్టు. ఇంకా ఎన్ని రోజులు ఇలా బాధపడతావు? ఈసారి గుడ్లు పెట్టాక కూడా వాటిని ఎవరైనా తినేస్తే అప్పుడు నేను ఎలా తట్టుకోగలను చెప్పండి? తన మాట విని టోనీ ఏదో ఆలోచించింది. తన ముందున్న రాళ్లల్లో నుండి ఒక తెల్లటి రాయి తీసుకొచ్చింది. దాన్ని తెచ్చి గూటిలో పెట్టింది. మీరేం చేస్తున్నారు? నువ్వు చూస్తూ ఉండు మింకీ. తను మళ్ళీ వెళ్ళి ఇంకో తెల్లరాయి తీసుకొచ్చింది. దాన్ని కూడా గూటిలో పెట్టింది. ఈ 2 రాళ్ళు చూడ్డానికి గుడ్లులాగే ఉన్నాయి. ఇప్పుడు మనకు తెలిసిపోతుంది మన గుడ్లని ఎవరు తీసుకున్నారో అని. సరే, చూద్దాం ఏం జరుగుతుందో. ఆ 2 కాస్త ముందుకు వెళ్ళి ఒక చెట్టు వెనకాల దాక్కుని ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాయి. అప్పుడే నక్క నిద్ర లేచింది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. కానీ ఇక్కడ ఎవ్వరు లేరు గుడ్ మార్నింగ్ విష్ చెప్పటానికి. అలా అంటూ తన చూపు గుడ్లపైన పడ్డ వెంటనే తన మొహం వెలిగిపోయింది. తను పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకుంది. అరే వా, ఈరోజు వీళ్ళిద్దరూ పొద్దున్నే నా కోసం గుడ్లు వదిలేసి వెళ్లారు. వీళ్ళు నా గురించి ఎంత ఆలోచిస్తున్నారో. అలా అని తను వెంటనే వాటిని నోట్లో పెట్టుకుంది. అయ్యో, ఆ! తన నోరు నొప్పి వచ్చి రాయిని నోట్లో నుంచి కింద పడేసింది. అయ్యో దేవుడా, ఇది రాయి. ఈ కొంగలు చాలా తెలివైనవనుకుంటా. ఏం కాదులే, ఈసారికి నేను జాగ్రత్తగా ఉంటాను. ప్రస్తుతానికి నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. అలా అని అది తన గుహలోకి తిరిగి వెళ్ళిపోయింది. దేవుడా, ఇదొక నక్క పని. మనం దానితో ఎలా పోటీ పడగలం? ఇక మనం తల్లిదండ్రులం కావాలనుకునే ఆశ వదులుకోవాల్సిందేనా?
ఎవరైనా మనకన్నా బలంగా ఉన్న చెడ్డవాడైనంత మాత్రం మనం వాళ్ళని ఓడించలేము అనుకోకూడదు. మనం కాస్త బుర్ర పెట్టి ఆలోచించి తెలివిగా అడుగు వెయ్యాలి అంతే. మింకీ కొంగకి తన మాటలు పెద్దగా అర్థం కాలేదు. కాని టోనీ కొంగ తప్పకుండా ఏదో ఆలోచించుంటుంది. మింకీ, నాతో పద. టోనీ కొంగ మింకీతో కలిసి ఒక గుహ దగ్గరకు చేరుకుంది. దాని బయట ఒక సింహం కూర్చుని ఉంది. షేర్ఖాన్, షేర్ఖాన్, మీ ప్రాణాలకి ప్రమాదం ఉంది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అరే ఏంటి నువ్వు మాట్లాడేది? అయినా నా ప్రాణాలకి ఎవరి వల్ల ప్రమాదం ఉంటుంది? ఒక నక్క, అది చాలా ప్రమాదకరమైంది. అది ఇప్పటివరకు చాలా జంతువుల్ని చంపేసింది. ఇప్పుడేమో తను షేర్ఖాన్ని తన గుహలోకి వెళ్లి చంపుతాను అంటోంది. ఒక నక్క? ఈ మాట విని షేర్ఖాన్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి తర్వాత గట్టిగా నవ్వి ఇలా అన్నాడు. అలాగే, తీసుకురండి తనని. నేను నా గుహలోపల తన కోసం ఎదురు చూస్తాను. చూద్దాము ఎవర్ని ఎవరు చంపుతారో. అలాగే షేర్ఖాన్, మేము రేపు తనని తీసుకొని వస్తాము. అలా అని ఆ రెండు అక్కడి నుండి వెళ్ళిపోయాయి. చాలా దూరం వెళ్లిన తర్వాత మింకీ టోనీతో ఇలా అంది. మీరేం చేస్తున్నారు? షేర్ఖాన్కి అబద్ధం ఎందుకు చెప్పారు? అసలు నాకేం అర్థం కావడం లేదు. ఆ నక్క యొక్క దురాశే తన బలహీనత కూడా. ఇప్పుడు మనము తన బలహీనతని వాడుకుందాము. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. అలా అని టోనీ కొంగ మింకీకి ఏం చెప్పిందో తెలీదు. రెండూ తమ గూటి దగ్గరకు చేరుకుని కామ్గా నిద్రపోయాయి. ఈరోజు రాత్రి నేను నిద్రపోను. ఉదయాన్నే తన గుడ్లు పెడుతుంది కదా, వెళ్ళి వాటిని తిని ఆ తర్వాతే నిద్రపోతాను. అలా ఆలోచించి తను రాత్రంతా మెలకుగానే ఉంది. పొద్దున్నే కళ్ళు తెరిచిన వెంటనే మింకీ కొంగ గట్టిగా ఇలా అంటూ లేచింది. ఏమండి, వినండి, లేవండి, నేను గుడ్లు పెట్టాలి. అరే లేస్తున్నాను, ఎందుకలా అరుస్తున్నావు? ఇంతకి తనేమంటుంది? తను గుడ్లు పెట్టడానికి వెళ్ళాలా? కానీ మీరిచ్చిన ఐడియా చాలా బావుంది. గుడ్లను గూట్లో కాకుండా గుహలో పెట్టమని చెప్పారు కదా. ఇప్పటి వరకు మనం ఆ గుహలో 9 గుడ్లను పెట్టాం కదా. ఇప్పుడింకా 2 గుడ్లు పెట్టి వస్తాను. ఓహో, అంటే ఇప్పుడు వీళ్ళు గుహ లోపల గుడ్లు పెట్టడం మొదలు పెట్టారన్నమాట. వాళ్ళు 9 గుడ్లని చెప్పినప్పటి నుండి నా నోట్లో నీరూరుతున్నాయి. ఈరోజు నాకు న్యూ ఇయర్ పార్టీ ఉంటుందనుకోండి. ఆ రెండు అడవి వైపుకు బయలుదేరిన వెంటనే నక్క కూడా వాటి వెంట వెళ్ళింది. రెండూ సింహం ఉండే గుహ లోపలికి వెళ్ళాయి. వెంటనే నక్క కూడా లోపలికి వెళ్ళింది. అరే, ఇక్కడ చాలా చీకటిగా ఉంది. మీరెక్కడున్నారు? నాకు చాలా ఆకలిగా ఉంది. ఈరోజు నేను సంతృప్తిగా భోజనం చేస్తాను. నక్క గొంతు వినపడిన వెంటనే షేర్ఖాన్ ముందుకు వచ్చాడు. తనని చూడగానే నక్కకి చాలా భయం వేసింది. ఓహో, అంటే ఇప్పుడు నువ్వు నన్ను తింటావా? అది కూడా సంతృప్తిగా? రా, నేను నీకు న్యూ ఇయర్ పార్టీ ఇస్తాను. అరే షేర్ఖాన్, నేను మిమ్మల్ని ఎలా తినగలను? నేనేదో... షేర్ఖాన్ తన మీదకు దూకి తన పీకని నోటితో పట్టుకున్నాడు. అది చూసి మింకీ ఇంకా టోనీ కొంగకి ప్రశాంతత కలిగింది. అవి తమ గూడు దగ్గరకు తిరిగి వెళ్ళాయి. మింకీ మళ్లీ 3 గుడ్లు పెట్టింది. మీరు చెప్పింది నిజమే. బుర్రను సరిగ్గా ఉపయోగించి తెలివిగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్యని అయినా పరిష్కరించుకోవచ్చు. కొద్ది రోజులకి గుడ్ల నుండి పిల్లలు బయటకు వచ్చాయి. తల్లిదండ్రులవ్వాలనే వాటి కోరిక నెరవేరింది. అబ్బా, ఎంత తాజా మరియు అందమైన గుడ్లు! అలా అంటూనే నోరు తెరిచి ఒక గుడ్డుని తినేసింది. ఆహాహాహాహా, ఈరోజు లాటరీ లభించింది. అలా అంటూ అది ఇంకో గుడ్డుని కూడా నోరు తెరిచి తినేసింది. ఈరోజు నాకు నిజంగానే మజా వచ్చింది. ఇప్పుడు నేను ప్రశాంతంగా వెళ్ళి నిద్రపోగలను. సంజీవిని వనము చాలా అందమైన అడవి. పచ్చటి చెట్టులు, పచ్చటి ప్రకృతి, కొండలు మరియు ఒక పెద్ద చెరువు కూడా ఉండేది.
ఆ చెరువులో కొన్ని బాతులు కూడా ఉండేవి. మరియు జంతువులని అక్కడికి నీరు తాగడానికి వచ్చేవి. వారి గుంపులో డక్ మరియు డ్రీక్ అనే బాతులుండేవి. ఒకరోజు డ్రేక్ చెరువు అంచులో కట్టుకున్న తన గూడులో 2 గుడ్డలున్నాయి. డక్ మరియు డ్రేక్ వాళ్ళ 2 గుడ్లను చూసి సంతోషించాయి. దాన్ని చాలా బాగా చూసుకున్నాయి. చెరువు నుండి కొంచెం దూరంలో ఒక పుట్టలో ఒక పాము కూడా ఉండేది మరియు అక్కడి నుండే జంతువుల మీద దృష్టి పెట్టేది. ఆ పాము యొక్క దృష్టి గూడులో పెట్టున్న గుడ్లు మీద పడ్డాక అది చాలా సంతోషించింది. అబ్బా, ఎంత తాజా మరియు పెద్ద గుడ్లో! ఇవే గనక తినడానికి లభిస్తే అప్పుడు మజా వస్తుంది. ఏదో విధంగా వీళ్ళిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది. సాయంత్రం వేళ నది ఒడ్డుకి ఒక గద్ద వచ్చి నీళ్లు తాగేది. అప్పుడే బాతు యొక్క గుంపొచ్చింది. అరే డ్రక్ అండ్ డ్రిక్, ఏంటివి నీ గుడ్లే? ఈరోజు ఉదయమే నేను ఈ గుడ్డు పెట్టాను. అలాగే, అందువలన మీరు ఉదయం నుంచి చెరువు దగ్గర కనిపించడం లేదు. ఈ రోజంతా మేము చూసుకున్నాం. అంటే దాని అర్థం ఇంకా మీరేం తినలేదా? ఇప్పటికీ ఏమి ఆకలిగా లేదా? లేదు, ఇప్పుడు ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. కానీ ఈ గుడ్లు వదిలేసి ఎలా వెళ్ళాలి? కంగారు పడకు, ఇక్కడ వీటికి ఏమీ అవ్వదు. మనం తినడానికి ఏమైనా లభిస్తే తినేసి చీకటి పడే లోపల వచ్చేద్దాం. అలా అని చెప్పి అది ఆ గుడ్లని అక్కడే వదిలేసి తన గుంపుతో పాటు వెళ్ళిపోయింది. పాము తను ఉన్న చోటే దాక్కుని ఆ మాటలు వింటుంది. అది తన గుడ్లని ఎప్పుడు వదిలేసి వెళ్తుందో అని అవకాశం కోసం ఎదురుచూస్తుంది. అది దూరంగా వెళ్తుండడం చూసి పాము సంతోషించింది మరియు ముఖం మీద నవ్వు మరియు కళ్ళల్లో అతి ఆశ. ఆ గుడ్ల దగ్గరికి వెళ్ళింది. అబ్బా, ఎంత తాజా మరియు అందమైన గుడ్లు! అలా అంటూనే నోరు తెరిచి ఒక గుడ్డుని తినేసింది. ఆహాహాహాహా, ఈ రోజు లాటరీ లభించింది. అలా అంటూ అది ఇంకో గుడ్డుని కూడా నోరు తెరిచి తినేసింది. ఈ రోజు నాకు నిజంగానే మజా వచ్చింది. ఇప్పుడు నేను ప్రశాంతంగా వెళ్ళి నిద్రపోగలను. లేదా ఎవరైనా చూశారంటే ఉదయం వరకు ఎదురు చూడాలి. అది తన పుట్టు వైపుకి వెళ్ళి పడుకుంది. డక్ మరియు డ్రెక్ వాళ్ళ గుంపుతో సెలవు తీసుకుని అదే చోటుకి తిరిగొచ్చారు. వాళ్ళ గూడు ఖాళీగా చూసి షాక్ అయ్యారు. అరే, మన గుడ్లు ఎక్కడికి పోయాయి? మన గుంపులో ఉన్న వాళ్ళు మాత్రమే గుడ్లను చూసాయి. ఇక్కడి నుంచి వాటిని ఎవరు తీసుకెళ్లారు? అది విని డక్ ఏమో ఆలోచించి ఇలా అనింది. మనం దీన్ని పరిష్కరించాలంటే నాకు ఒక ఉపాయం దొరికింది, విను. అలా అని డక్ డ్రేక్ కి ఒక ఐడియా చెప్పింది. మరుసటి రోజు డ్రేక్ మళ్ళీ 2 గుడ్లు పెట్టింది. రోజంతా ఇద్దరు అక్కడే ఉన్నారు. సాయంత్రం అవడానికి ముందే డక్ ఇలా అనింది. డ్రేక్, నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏదైనా తీసుకొద్దాం పదా. కానీ మన గుడ్లని ఇలాగే ఎలా వదిలేసి వెళ్ళగలము? నిన్నలాగా ఎవరైనా తీసుకెళ్లిపోతారేమో. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అలా అని చెప్పి డక్ కొంచెం గడ్డి నోట్లో తీసుకొచ్చి ఆ గుడ్ల మీద వేసి ఆ గుడ్లని దాచేసింది. ఇప్పుడు గుడ్లని ఎవరూ చూడలేరు. మనం ఇప్పుడు వీటిని వదిలి ధైర్యంగా వెళ్ళవచ్చు. అది చూసి డ్రెక్కి సంతోషమైంది మరియు ఇద్దరు ఏం ఆలోచించకుండా అక్కడి నుంచి వెళ్లారు. ఈ పిక్చోళ్ళు కనిపిస్తుందేమో ఈ ఉపాయం వల్ల గుడ్లను నా నుంచి రక్షించగలరని. ఈరోజు సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అలా అని అది త్వరగా తన పుట్లో నుంచి బయటికొచ్చింది మరియు గూడు వైపు వెళ్ళింది. డక్ మరియు డ్రేక్ చెరువు అంచున దాక్కుని వారి గూడు మీద దృష్టి నుంచారు. కాని వాళ్ళిద్దరూ పామును చూసి భయపడ్డారు. వాళ్ళు ఏం ఆలోచించడానికి ముందే ఆ పాము ఆ గుడ్లని తినేసింది మరియు సంతోషిస్తూ తన పుట్టలోకి వెళ్ళిపోయి బాగా పడుకుంది. డక్ మరియు డ్రేక్ వారి గూడు దగ్గరికి వెళ్లేటప్పటికే పాము వాళ్ళ గుడ్లని తినేసి వెళ్ళిపోయింది. ఈ పాము రోజు మన గుడ్లను ఇలాగే తింటూ ఉంటుంది. దానికి అర్థం
మనం ఎప్పటికీ మన పిల్లల ముఖం చూడలేము అని. అది విని డక్ కూడా ఆలోచిస్తుంది. అప్పుడు తన దృష్టి గద్ద మీద పడుతుంది. అది అక్కడే నీరు తాగుతూ ఉంటుంది. కంగారు పరుగు ట్రిక్, ఇక్కడ కాపాడడానికి ఎవరో ఒకళ్ళున్నారు. వాళ్ళు మనకి సహాయం చేస్తారు. అలా అని డక్ గద్దతో ఇలా అనింది. హలో చిల్, నువ్వు మా గొంతు వినగలుగుతున్నావా? హా చెప్పు డక్. అది వాళ్ళ గుడ్ల గురించి మరియు పాము గురించి అంతా చెప్పారు. వాళ్ళ కథ విని అది కోపంగా ఇలా అనింది. ఎలాగో పాము నాకు ఇష్టమైన ఆహారం, దాన్ని సరైన చోటుకు నేను తీసుకెళ్తాను. అలా అని వాళ్ళిద్దరూ గద్దతో చేరి ఒక ఐడియా క్రియేట్ చేశారు. మరుసటి రోజు మళ్ళీ డ్రేక్ 2 గుడ్లు పెట్టింది. ఈసారి కూడా పాము దానిమీదే దృష్టి పెట్టింది. నాకు అనిపిస్తోంది ఏదో ఒక జంతువు మన గూడులోనే ఉండి వాటిని తినేస్తుందేమోనని. అదే పనిగా గుడ్లను కూడా తినేస్తుంది. ఈ రోజు కూడా అలాగే వదిలి వెళదాం. విని పాము నవ్వుతో ఇలా అంటుంది. కప్పేసుకుని వెళ్ళండి లేదా తీసుంచే వెళ్ళండి. మీరొచ్చేలోపు ఇవన్నీ నా కడుపులోకి వెళ్ళిపోతాయి. డక్ మరియు డ్రేక్ ఆ గుడ్లని అలాగే వదిలేసి వెళ్ళిపోయాయి. మరియు నిన్న దాక్కున్న అదే చోట్లో వెళ్లి అవి దాక్కున్నాయి. వాళ్ళ ప్లాన్ ప్రకారమే గద్ద ఒక చెట్టు మీద కూర్చుంది. వచ్చేస్తున్నాను నా కమ్మనైన గుడ్లు. అలా అంటూ ఆ పాము బయటికొచ్చి గుడ్ల దగ్గరికి వెళ్ళింది. అది దగ్గరికి వెళ్ళగానే గద్ద చెట్టులో నుండి మెల్లగా కిందికి దిగింది. అది గుడ్లను తినడానికి తన నోరు తెరిచిందో లేదో గద్ద దాన్ని పట్టుకుంది. గద్ద ఆ పాముని తన నోట్లో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది. అయ్యో నన్ను వదిలేయ్. అయ్యో ఈ పక్షి ఎక్కడి నుంచి వచ్చింది? కాపాడండి, రక్షించండి. అది విని గద్ద సంతోషించి నోరు తెరవకుండా ఎగురుతూనే ఉంది. చాలాసేపు ఎగిరిన తర్వాత అది ఒక కొండ మీద వెళ్లి కూర్చుంది. అక్కడ ఇంకా 2 గద్దలు తన కోసం వెయిట్ చేస్తున్నాయి. ఆ గద్ద ఆ పాముని కింద పెట్టిందో లేదో మిగతా గద్దలన్నీ పాముని తినడం ప్రారంభించాయి. అది చనిపోయింది. ఇప్పుడు ఆ 3 గద్దలు చేరి దాన్ని వాళ్ళ ఆహారంగా మార్చుకున్నాయి. ఇంకోవైపు డక్ మరియు డ్రేక్ వాళ్ళ గుడ్లు సురక్షంగా ఉండడం చూసి సంతోషించాయి మరియు మనసారా గద్దకి ధన్యవాదాలు తెలిపాయి. కొద్ది రోజుల తర్వాత ఆ గుడ్ల నుండి 2 బాతులొచ్చాయి మరియు డక్ మరియు డ్రేక్ పిల్లలతో పాటు సంతోషంగా జీవిస్తున్నాయి.